రాత్రన్నా నా పేరు సురేష్ అన్న. అక్కడ మాట్లాడొద్దండి, అక్కడ మాట్లాడొద్దు ప్లీజ్. అన్న నీ నుంచి లబ్ధి పొందిన ప్రతి ఒక్కరు ఉన్నారన్న, లబ్ధి పొందలేరన్న మనిషే లేడు నీ ప్రభుత్వంలో. హలో అన్న, లబ్ధి పొందని మనిషే లేడు. మనము ప్రతి మనిషి ఓటు వేసినా ఏకపోయినా నీ నుంచి లబ్ధి పొందినారు కాబట్టి ఎంతో మంది ఏకపోయినా కానీ వాళ్ళు ఖచ్చితంగా నీ పథకాలు పొంది ఎంతో మంది లబ్ధి పొంది నీకు ఆకర్షితులై నీ కోసం ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారన్న. దానికోసం మేము సిద్ధంగా ఉన్నా. అలాగే మా రాధన గ్రామంలో చెరువుకి నీళ్లు రావాలన్నా, కొన్ని ఆ చెరువుకి నీళ్లు రావడం వల్ల ఇప్పటి వరకు మా ఊళ్ళో నీళ్ళు బాగా ఎక్కడ లోటు లేకుండా వస్తున్నాయన్న. ఒక్కసారి మా చెరువుకి నీళ్లు ఇప్పిస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుంది అన్న. ఇంకొకటి అన్నా జగనన్న, మా తుగ్గిలి మండలం కరువు మండలం ప్రకటించలేదన్నా, కానీ రైతులు చాలా ఇబ్బంది పడినారన్నా. అమ్మని కానీ ఎంతో మంది అర్జీలు పెట్టుకున్నారు. అమ్మ ఎట్లన్నా కానీ సీఎం సార్తో మాట్లాడి తుగ్గిలి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించని ఎంతో మంది వేదన పడినారు, చాలా బాధపడినారు. దానివల్ల ఇప్పుడు ఖరీఫ్కి లభించిందన్నా ఈ అవకాశం. కానీ నీ నుంచి వచ్చిన గొప్ప అవకాశం అన్నా ఈ తుగ్గిలి మండల ప్రజలకి. అలాగే అన్న 2024 మీరు సీఎం మాకు కావాలన్నా, కాకపోతే మా లాంటి యువకులు చాలా ఇబ్బంది పడిపోతామన్నా. వేరే ప్రభుత్వాలు వస్తే మా లాంటి యువకులు చాలా ఇబ్బంది పడిపోతామన్నా. కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో మాకు కావాలి. నీ కోసం ఏమిటికైనా మేము సిద్ధంగా ఉన్నాము. ఏ ప్రాణాలు ఇవ్వడానికైనా నీ కోసం సిద్ధంగా ఉన్నావునా. నేను మండలం చందూరు గ్రామం పత్తికొండ మండలం. మా అబ్బాయికి బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ 20 లక్షలు అయింది ఖర్చు. సీఎం గారు చెప్తారు 20 లక్షలు వచ్చింది. నా తల్లి లేదు, కానీ నాకు కూడా ఎవరు లేదు పెద్ద దిక్కు అనేది. ఒకటే అబ్బాయి నాను. మా నాన్నకి మా ఊరి రవిశేఖర్ తీసుకెళ్ళిన వెంటనే ఎమ్మెల్యే దగ్గర తీసుకెళ్ళి వెంటనే 2 రోజులకి 20 లక్షలు ఛార్జ్ చేపించాడు. ఆ కొడుకు బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ అయింది. ఈరోజు స్వచ్ఛంగా ఉన్నాడు. అది వ్యాధి అంటే చాలా ఘోరమైన వ్యాధి. బ్లడ్ బ్లీడింగ్ కావడం చాలా ఘోరమైన, ఎవరికి కూడా రాకూడదు ఆ వ్యాధి. అటువంటి వ్యాధి 3 నెలలు నా కొడుక్కి ఒక రూమ్ ఇచ్చి దాంట్లో ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ నా తెలిసి నా అబ్బాయికి ఇచ్చాడు. ఈ పొద్దు సక్సెస్ అయింది. సక్సెస్ నా శ్రీరామ తల్లికి, రవిశేఖర్ రెడ్డికి, జగన్ ఎమ్మెల్యే దేవికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ నా కొడుకు ఈరోజు చాలా స్కూల్కి రోజు వెళ్తున్నాడు. నా పేరు లక్ష్మణ్ సార్. ఎమ్మెల్యే మేడంకి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సార్ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా. నెక్స్ట్ వచ్చే జగన్మోహన్ రెడ్డి సిద్ధం. అందరికీ